ఓకే. ఇంకా ఏదైనా అంటే నేను చెప్పగలుగుతా, అంటే అందరికీ ఆ సంఘటన తెలుసా, మళ్ళీ ఏదో బౌన్సర్ పోతే బాగుండదని. ఇంకా ఏదైనా ఇంకేమైనా అడగాలని ఉందా? ఓకే, అంటే మీకు ఏది లేకపోతే నేను వేరే ఏదైనా విషయం ఏం లేదా, ఎవరికి ఏం అడగాలని లేదా? ఓకే. మనం జనరల్గా ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. ఏదైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా చెప్పాడో అలా మనము ప్రార్థన చేయాలి. ఓకేనా? ఒకవేళ కనుక మనం అలా ప్రార్థన చేయకపోతే మరి దేవుడు మరి మన ఒక ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఒక చిన్న వాక్య భాగంని చదవం. మనం మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం. మనం మలాకి ప్రవచన గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథంలో మరి చివరి ఒక పుస్తకం 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఇక్కడ దేవుడైన యెహోవా మరి వారితో అడుగుతున్న మాటలని మనం చూస్తాం. మనము 6వ వచనం నుండి చూస్తాం. 6వ వచనం నుండి మనము చద్దాము. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును గదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడు వాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద, చూడండి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా? కుంటిదనను రోగము గల దానినైనను అర్పించిన ఎడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అనంటే, మరి గుడ్డి దాన్ని కానీ కుంటి దాన్ని కానీ మీరు అర్పించిన అది నాకు అంగీకారం అవుతుందా? అలాగనే ఏమంటా ఉన్నాడు, అదే అలాగనే కుంటిదైనను గుడ్డిదైనను మీ అధికారికి మీరు ఇచ్చినట్టయితే దాన్ని అంగీకరించి ఆయన మీకు దయ చూపిస్తాడా అని అడుగుతున్నాడు. అంతే కదా? వాక్య భాగం క్లియర్గా ఉందా? అంటే మీరు ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మరి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? అధికారికి ఇచ్చేటప్పుడు కుంటిదైనా గుడ్డిదైనా లోపం గలదైనా ఇస్తే మళ్ళీ ఆ అధికారికి ఆ గిఫ్ట్ అంగీకరిస్తాడా? మంచి శ్రేష్టమైంది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆయన ఫేవర్ కావాలనుకుంటే కదా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. సో అలాగనే మనము దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఒకవేళ మరి నేను మీకు తండ్రిని అయితే నన్ను ఎలా గణపరుస్తూ ఉన్నారా?
మరి ఎలా గణపరుస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు ఈ వాక్య భాగంలో. సో మనం దేవుని ఫేవర్ కావాలంటే ఏం చేయాలి? దేవునికి ఏది ఇష్టమో అలానే మనం ఏం చేయాలి? చెయ్యాలి. సో ఇక్కడ మనము మరి కుంటిది అయినాను గుడ్డిదైనను అర్పిస్తామా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కుంటిది గుడ్డిది అర్పిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము బలి అర్పించేటప్పుడు ఏం చేయాలంటే కుంటిదైనా గుడ్డిదైనా మరి ఏ లోపం లేని దానిని ఏం చేయాలి? అర్పించాలి. పర్ఫెక్ట్ ఉండాలి. ఒకవేళ అలా పర్ఫెక్ట్ లేకపోతే దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ఎందుకు ఆ బలి పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు బలి ఏదైతుందో యేసుక్రీస్తు ప్రభుకి సూచన. యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్టా కదా? పర్ఫెక్ట్. అట్లా తను తానే ఇలా బలి పర్ఫెక్ట్గా అర్పించుకున్నాడు. అలా మనం బలి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? పర్ఫెక్ట్ ఉండాలి. అందులో ఏ లోపం కూడా ఉండకూడదు అన్నమాట. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా మరి దేవుడైన యెహోవా ఎలా సెలవిచ్చిండో యేసుక్రీస్తు ప్రభు ఎలానైతే చెప్పిండో అలానే ప్రార్థన చేయాలి. మీరు అందరు కూడా ప్రార్థన చేస్తారు కదా? ప్రార్థన చేస్తే దేవుడు వినాలే కదా? కానీ నేను అన్నాను అనుకోండి, దేవుడు విన్నాడు మీ ప్రార్థన అని, మీరేమనుకుంటారు? అట్లెట్లు విన్నాడు అని అనుకుంటారు కదా? మీరు చేసే ప్రార్థనలన్నీ వింటాడా దేవుడు? వింటాడా? విన్నాడా? ఏమనుకుంటున్నారు? మీరు చేసే ప్రార్థనలన్నీ వింటాడా? వింటాడు. విననీకైతే వింటాడు, కానీ జవాబు కానీ ఇష్టపడతాడా? మనం చేసే ప్రార్థన కూడా ఇష్టపూర్వకంగా ఉండాలి కదా? దేవునికి ఇష్టమైంది ఉండాలి. ఆయన చిత్తంతో మరి ఏంది సరిగా ఉండాలి, కలిసేటట్టు ఉండాలి. ఆయన చిత్తం మన చిత్తం. సో నేను ఈరోజు కొన్ని విషయాలను, అందులో ఒక్క విషయాన్ని నేను చెప్తాను. చాలామంది అనుకుంటారు వారు చేసే ప్రార్థనలు వింటారని, కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది అది కుంటిదో గుడ్డిదో ఇంకా ఏదో లోపం గలదానిలాగా ఉంటుంది. అలాంటిది ఒక్క చిన్న విషయం నేను మీతోటి ఈరోజు పంచుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనము మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ ఒక కండిషన్ ఉన్నది. ఆ కండిషన్ ఏందో చూడండి. ఓకేనా? మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక కండిషన్ ఉన్నది. అంటే ప్రార్థన ఎలా చేయాలి అన్నది మనకి ఇక్కడ ఒక కండిషన్ చూస్తూ ఉన్నాం. చదవండి ఇప్పుడు. మీకు ఒకని మీద విరోధమేమైనను మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును. చూడండి, ఇక్కడ కండిషన్ ఏమున్నది? మీరు ఎప్పుడైనా నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఒకరికి విరోధంగా మీకు ఏమైనా ఉంటే అతన్ని ఏం చేయాలంట? క్షమించాలంట. ఒకవేళ అలా క్షమించకుంటే పరలోకమందున్న మన తండ్రి కూడా మన పాపములను ఏం చేయడంట? క్షమించాడు. సో ఇక్కడ మనం ఒకవేళ క్షమించకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అది కుంటిదో గుడ్డిదో ప్రార్థన అవుతుంది. సో ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? జర గట్టిగా చెప్పండి. క్షమించాలి. క్షమించకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇంకేందో తెలుసా?
మన పాపములు కూడా క్షమించడంట. మనం ఇంకొకసారి కూడా ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్పినవి మత్తయి సువార్తలో ఇంకా క్లియర్గా ఉంటాయి. అంటే అక్కడ ప్రార్థన గురించి మనము 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ, అంటే కొంచెం మనము ఏమంటారు బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే మరి సేమ్ చూడండి 14-15 వచనాలు చద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఓకే. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. ఈ కండిషన్ ఎంత ఉన్నది! ఎవరినైనా మనం క్షమించకపోతే ఏం చేయడంట? మన ప్రార్థన వినుడైతే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఏమంటా ఉన్నాడు? మన పాపములు కూడా క్షమించండి. మరి మనం పాపం తప్పిదములు చేస్తూ ఉంటామా లే పర్ఫెక్టా? చేస్తూ ఉంటారు కదా అందరు. ఓకేనా? పర్ఫెక్టా? సో మన పాపములు క్షమించబడాలంటే ఏం చేయాలి? వేరే వాళ్ళని ఏం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీకు అలాంటి క్షమాపణ గుణం ఉందా? ఒకవేళ ఇన్ని రోజులు ఎలాగనో చేసిండ్రు అమాయకంగా, ఓకే. కానీ ఇప్పుడు ఇది చదివిన తర్వాత ఏం చేయాలి? క్షమించకుండా మనము ప్రార్థన చేసినాం అనుకో, ఫస్ట్ ఏం లెక్కలోనికి వస్తాయి? నీ అకౌంట్స్ ఇస్తాడు ముందుగాల. ఓకే, వాళ్ళదైతే పక్కకు పెట్టు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అకౌంట్స్ ఉంటాయి కదా, అకౌంట్స్ ఏం చేస్తాడు? బయటికి తీస్తాడు. అకౌంట్స్లో ఏముంటాయి? అది చెల్లించేటివి ఉంటాయి కదా, పాపములు ఉంటాయి కదా. మరి అవి క్షమింపబడాలంటే ఏం చేయాలి? మనం ఇతరులని క్షమించాలి. ఓకేనా? మరి నేను ఇది మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, ఓకేనా? ఇంతవరకు నేను ఏదైతే చెప్పినానో మీకు ఎంతవరకు అర్థమైంది? ఎందుకంటే నేను ఈ రోజులలో వాళ్ళని 45 నిమిషాల్లో 30 నిమిషాలు అరగంట అంతా చెప్పిన తర్వాత ఏం అర్థమైంది నేర్చుకున్నారు అని అడిగితే ఏం చెప్తలేరు. అందుకని ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఎంత అర్థమయ్యింది చెప్తారా ఎవరైనా? చిన్న ఏమైనా చెప్తావా? వద్దు. ఓకే, మీరెవరైనా చెప్తారా? లే ఇంకొకసారి చెప్పాలా? నేను క్షమిస్తాడు. నైస్ పాప. ఇంకా ఏమైనా చెప్తారా ఎవరైనా? గుడ్డిదాన్నైనా అర్పించకూడదు. నైస్. మన పాపములు కూడా క్షమిస్తాడు. నైస్, ఫైన్, చక్కగా చెప్పాను. ఓకేనా? ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. లేదంటే నేను మరీ ఇంకొకసారి చెప్తా. నేను చెప్పిన మనం ఏం చేసినాం? మలాకి ప్రవచన గ్రంథంలో ఒక వాక్య భాగం చదివినాం. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు వీరు? దేవుణ్ణి కష్టపెడతా ఉన్నారు. ఎలా కష్టపెడతా ఉన్నారు? కుంటి దానిని గుడ్డి దానిని అర్పిస్తూ ఉన్నారు. అర్పిస్తే దేవుడు ఏమంటా ఉన్నారు? మీరు కుంటి దానిని గుడ్డి దానిని అర్పించినప్పుడు అది దోషం కదా. అలాంటిదే గుడ్డి దాన్నైనా కానీ గుడ్డి దాన్నైనా కానీ మీ గవర్నర్కి అధిపతికి ఇస్తే అతను మిమ్మల్ని మెచ్చుతాడా అని అడిగిండు కదా. సో మనం దాన్ని ఏం చేసినాము? ప్రార్థనకి కంపేర్ చేసినాం. మన ప్రార్థన కూడా దేవుడు మెచ్చేటట్టు ఉండాలి, లేకపోతే లోపం గలదై ఉంటుంది. ఇప్పుడు కుంటిదైనా గుడ్డిదంటే దాని అర్థమైంది? లోపం గలదై ఉంటుంది. మనం బలి అర్పించేటప్పుడు ఎప్పుడు కూడా లోపం లేనిది అర్పించాలి. బలి అర్పించేటప్పుడు ఏం చేయాలి? లోపం లేనిది అర్పించాలి. సో లోపం లేని ప్రార్థన అంటే ఏందని చూసాం మనము?
మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక కండిషన్ ఉన్నది. ఏం కండిషన్? మనం నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఎవరి మీదనైనా కోపం ఉంటే వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ మనం క్షమించకుంటే దేవుడు ఏం చేయడు? మన పాపములను ఫస్ట్ క్షమించడు అని చదవాం. ఎక్కడ చదవాం ఈ వచనము? 6:14-15. నిలబడి ప్రార్థన చేయనప్పుడు మీరు మరి క్షమించాలన్నది ఎక్కడ చదివాము? మార్క్స్ వార్త 11:25లో చదివా. ఎందుకు అడుగుతా ఉన్నా? మనం మంచిగా ఉన్నాం కదా, నేర్చుకోవచ్చు. మీకు కంఠస్థం అయింది అనుకోండి, మీ ప్రార్థనలో ఓహో ప్రార్థన అనేది ఇలా మంచి చక్కగా చెప్పండి. మీరు సండే స్కూల్కి టీచ్ చేసేటప్పుడు వాళ్ళకి చక్కగా నేర్పించవచ్చు. ఓకేనా? మీ ఇంట్లో కూడా అడిగితే యూత్ మీటింగ్కి పోయినరు, ఏం నేర్చుకొని వచ్చిండ్రు అంటే మంచిగా చెప్పిండ్రు అన్నారు అనుకో, కాదు రెఫరెన్స్తో పాటు చెప్పిండ్రు అనుకోండి, మీ తల్లిదండ్రులు హ్యాపీ అవుతారు కదా. యూత్ మీటింగ్కి పంపించాలని ఉంటుంది. ఓకేనా? సో మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకున్నాము. మార్కు సువార్త 11:25 చదువుకున్నాము. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చదువుకున్నాం. సో ఇప్పుడు మనకు కొంచెం అయితే అవగాహన వచ్చింది. అంటే ఎవరైనా టెస్ట్ పెడితే 50, 60, 75 మార్క్స్ అయితే రావచ్చు. అంతేనా? అందరు ఖచ్చితంగా నేర్చుకున్నారా ఇది? సో మనం ఏం చేయాలి? ఒక కండిషన్ అనేది ఉన్నది. ఏం కండిషన్ అది? మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ క్షమించకుంటే దేవుడు మన అపరాధములను, మన పాపములను క్షమించడు. సో మరి మీరు అందరినీ క్షమించిండ్రా? నేను ఇప్పుడు క్షమాపణ అనేది ఎలా ఉంటుంది అనేది స్టోరీ అంటే మీకు తెలుసున్న స్టోరీయే. దీవించబడాలంటే, దేవుడు నిజంగా మిమ్మల్ని గొప్ప చేయాలంటే మీకు క్షమాపణ గుణం ఉండాలి. క్షమాపణ గుణం లేకుండా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయలేడు, మీ ప్రార్థన వినలేడు, మిమ్మల్ని ఆశీర్వదించలేడు. క్షమాపణ గుణం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం యోసేపు ఉన్నాడు చూడండి, దేవుడు ఆయనను గొప్ప చేశాడు కదా. గొప్ప చేశాడా లేదా? ఐగుప్తుకి ప్రధాని. ఎందుకు చేశాడు? ఆయన లోపట ఉన్న గుణ లక్షణం. ఈయన సహోదరులు ఏం చేశారు? ఈయనకి తీసుకుపోయి నీళ్ళని బావిలో వేసి మర్రి బయటికి తీసి ఇస్మాయిలీలకి అమ్మేశారు. ఈడు చిన్నోడు అన్నలు చేసిండు పగబట్టి. ఓకేనా? కానీ ఏమైపోయింది? అదే అన్నలు మళ్ళీ యోసేపు దగ్గరికే పోవాల్సి వచ్చింది. ఇప్పుడు యోసేపు అన్నాడు అనుకోండి, బిడ్డ వచ్చిండ్రారా, ఇప్పుడు మీ పని నేను పట్టిస్తా, మీ సంగతి ఏందో చెప్తా అన్నాడు అనుకోండి. అన్నాడు అట్లా? ఏం చేసిండు? క్షమించిండు. ఇంకేమన్నాడో తెలుసా? చాలా చక్కటి మాట అన్నాడు. ఇంకా ఒక చక్కటి మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, నేటి దినం దేవుడు నన్ను అంటే మీరు ఏదైతే కీడు చేయాలని ఆలోచించిండ్రో దేవుడు అది నాకేం చేసిండు? మేలు చేసి. మనం అనుకుందాము, యోసేపుని బాయిలనే వేయకపోతే, యోసేపు ఐగుప్తులకి అమ్మేయకపోతే ఐగుప్తుకి ఫస్ట్ పోయేవాడా? మళ్ళీ పోతిఫర్ భార్య అయినని టెంప్ట్ చేసి అన్యాయంగా చెరసాలలో వేయకపోతే ఫరో దగ్గరికి పోయేవాడా? బట్లర్ కలిసేవాడా? ఇప్పుడు పోతిఫర్ భార్య అన్యాయంగా ఆయన మీద చెరలు వేసి, చెరలు అంటే కొన్ని సంవత్సరాలు కదా. ఇప్పుడు
అలాంటి వారిని క్షమించాలంటే ఏం చేస్తాం? వీరి అన్నలను క్షమించాలంటే? కానీ యోసేపు ఏం చేసిండు? క్షమించిండు. మరి అలాంటి క్షమాపణ మనకుందా? ఉందా? ఇప్పుడు డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ ఏం చేసిండు? గోలియాత్ని చంపిండు. చంపితే సౌలుకి ఏమొచ్చింది? కుళ్ళు వచ్చింది. కుళ్ళు వచ్చి ఏం చేసిండు? దావీద్ని చంపాలని అనుకున్నాడు కదా. కానీ సౌల్ దావీద్ చేతికి చిక్కినప్పుడు ఏం చేసిండు? వదిలేసిండు. ఆయనను చంపలే, సౌల్ని. సో అంత కీడు చేసినా కానీ దావీదు ఎలా క్షమించిండు? ఆ క్షమాపణ మనకుందా? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. వీళ్ళందరికంటే ఎక్కువ శ్రమ యేసుక్రీస్తు ప్రభు పొందిండు. సిల్వ పైన మరి ఆయన మీద ఏం చేసిండ్రు? ఉమ్మివేసిండ్రు. అన్యాయ తీర్పు తీర్చిండ్రు. మరి గడ్డము పెరకవేసిండు, వస్త్రాలు చింపేసిండ్రు. మరి సిల్వకి అతన్ని ఎక్కించారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. మరి అలాంటి క్షమాపణ మనకుందా? ఓకే, మీరైతే క్షమించిండ్రా అని అంటే మరి కొందరైతే తలలు ఊపిండ్రు లేదు అని. ఎవరైతే నేను అనుకుంటున్నా యోసేపుకి చేసినంత కీడు ఏమైనా ఎవరైనా చేసిండ్రా బబులు నీకు? యోసేపుకి తీసుకుపోయి అమ్మేసిండ్రా? గుంతలు గట్టి వేసిండ్రా? వేయలేదా? సంపాలనను చూసిండ్రా ఎవరైనా? లేదు. చెంప మీద ఏమైనా కొట్టిండ్రా? కొట్టిండ్రు. ఓకే. ఉమ్మేసిండ్రా? ఉమ్మేయలే. ఓకే, మిమ్మల్ని ఎవరైనా అట్లా చేసిండ్రా? చేస్తే ఏం చేస్తారు ఇంకా? వినిపించలే పాప. క్షమించాలే వేరే, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. క్షమించాలే అన్నది కరెక్ట్ చెప్తారు, కానీ నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. ఏం చేస్తావు పాప నువ్వు? క్షమించాలే ఈజ్ రైట్ ఆన్సర్, కానీ నువ్వేం చేస్తావు? మనసులో పెట్టుకొని కోపం పెట్టు. ఓకే, ప్రార్థన చేసిండ్రు మీరేం చేస్తారు బ్రదర్ ఎవరైనా అట్లా చేస్తే? క్షమించాలి అన్నది మనకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెలుసు. చర్చికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా. ప్రతి గుడ్ ఫ్రైడే ఇది ఒర్లు చెప్తారు కదా, ఇదే వచనం చెప్తారు కదా. కానీ క్షమించిండ్రా? క్షమిస్తారా? క్వశ్చన్. ఒకవేళ అలా క్షమించకుండా 100 సంవత్సరాలు చర్చికి రండి, పొయ్యడి తిన్నారు కానికే 100 years ఇలాంటి 10 చర్చలు కట్టండి క్షమాపణ లేకుండా. ఏమని ఉన్నది మన వచనము? ఒకవేళ మీరు ఇతరుల పాపములను క్షమించకపోతే పరలోకమందున్న తండ్రి ఏం చేయడు? మీ పాపములను, ఎక్కడుంది వచనము? 6:14-15 ఒకసారి మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 మళ్ళీ చదవండి. మీరు క్షమించని ఎడల క్షమించును. సో తండ్రి మీ అపరాధములను ఏం చేయడు? క్షమింపడు అని ఉన్నది కదా, ఖచ్చితంగా ఉన్నది కదా. పరలోక ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలి? ప్రభు నేర్పించిన మా ఎడల చేసిన అపరాధం రుణస్థులను మేము క్షమించిన ప్రకారము
మా రుణములను క్షమించని ఎవ్రీ టైం ప్రార్థన చేయాలి. కానీ అలా చేసేది లేదు. అంత ప్రార్థన కాగానే మంత్రంలాగా దీన్ని చదవాలి, వెళ్ళిపోవాలి. కానీ క్షమాపణ ఉందా? సో ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏం చేసిండొచ్చు దేవుడు? మీరే తీర్పు తీర్చుకోండి. విన్నాడంటారా? వింటే ఏం వినిండొచ్చు? అమాయకులు, వీరు ఏం చేయుచున్నారో ఎరగారు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసిండొచ్చు. ఇంకేం చేసిండొచ్చు? అంతనేనా? సో ఇప్పటి నుంచి ఏం చేయాలి? ప్రార్థన వినాలంటే కుంటిది గుడ్డిది దేవునికి ఇవ్వద్దు, ఇవ్వకపోతే నడుస్తుంది. కానీ కుంటిదైనా గుడ్డిదైనా ఏం చేయకూడదు? దేవునికి ఇవ్వకూడదు. నేను చూస్తున్న ఏంటంటే క్రైస్తవులైన వారు చక్కగా పాటలు పాడడానికి, చర్చికి రానికి, ఇలా బిల్డింగ్ కట్టడానికి, వాయిద్యాలు కొనుక్కోవడానికి వాము జబర్దస్త్ పని చేస్తున్నారు. కానీ చర్చెస్లో క్షమాపణ లేదు. మళ్ళీ మీ చర్చ్ ఎట్లుందో నాకు తెలియదు. ఒకవేళ క్రైస్తవులు ఇలా ఉంటే క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటాయి? క్రైస్తవులు ఎన్నో ఊర్లు ఎలా ఉంటాయి? క్రైస్తవులు ఆరాధించే సంఘం ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు అన్నతమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? పొట్లాడుకుంటారా? కోపం వస్తుందా బాగా? అన్న మీద తమ్ముని మీద కొట్టేయాలనిపిస్తుందా? పండ్లు ఎరగొట్టేయాలనిపిస్తుందా? ఓకే, ఇప్పటి నుంచి ఏం చేయాలి? కొంచెం గట్టిగా పాప, నీ ప్రవర్తన చూడాలి ఇంట్లో. అరే నిజంగానే యూత్ మీటింగ్ పోతున్నావు, నీ లోపల మార్పు వచ్చిందని. ఆమెన్. లేకపోతే ఇంకా 100 years ఇట్లనే యూత్ మీటింగ్కి వచ్చిండ్రు, నేర్చుకోలే, పోయేది నరకంకే. ఓకేనా పాప? నీకున్నారా? మీకు అందరికీ కూడా ఉండొచ్చు కదా, మీకు కూడా ఉన్నారు కదా. సో ఇప్పటి నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు మనకు కష్టాలు రాకుంటుంటాయా? ప్రార్థన చేయకుంటుంటామా? ఉండగలుగుతామా? దేవుని సహాయం లేనిది బతుకుతామా? చెప్పండి, బతుకుతామా? బతకలేం. సో ఈరోజు మనము ఒక కండిషన్ చూసినాం. కుంటిది కానీ గుడ్డిది కానీ మనం ఏం చేయకూడదు? దేవునికి అర్పించకూడదు. దేవునికి అలాంటి అర్పణ కానుక దేవునికి అంగీకారము కాదు. సో మనం ప్రార్థన ఫస్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి మాదిరి జీవించండి. క్షమాపణ అనేది ఉండాలి. మీ కుటుంబాల్లో క్షమాపణ, మీ జీవితంలో క్షమాపణ. ఒకవేళ అలా క్షమించకుండా మీరు కానుకలేసిన, ప్రార్థన చేసిన, 100 స్తుతి పాటలు నేర్చుకొని పాడినా దేవునికి ఏమి ఇష్టం ఉండదు. ఓహో వీళ్ళ కేసు అంతా పాటలు పాడే కేసు అనుకుంటాడు. అలాంటి క్రైస్తవులుగా ఉండకూడదు మీరు. ఓకేనా? రైట్, డన్. సో ఇవాళ మన సారాంశం ఏంది? క్షమించాలి. నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ మనం క్షమించకుంటే దేవుడు మన అపరాధములను క్షమింపడు. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరెవరి మీద కోపం ఉందో వారిని అందరిని ఏం చేయాలి? ఇప్పుడు క్షమించాలి. ప్రభా మేము వారిని క్షమిస్తున్నామని క్షమించాలి మనం. ఒకవేళ అలా క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు, మన అపరాధములను ఏం చేయడు? క్షమించడు. ఒకవేళ క్షమించకుంటే ప్రార్థన చేస్తే ఏంది? కుంటిదైనా గుడ్డిదైనా అర్పించినట్టు. సో మనం కంఠస్థ వాక్యం నేర్చుకుందామా? సో ఏ కంఠస్థ వాక్యం నేర్చుకుందాము? మార్క్స్ వార్తనా, మత్తయిలనా? ఓకే, మరి ఒకరు చదవండి. లాస్ట్ పార్ట్ 15 చదువుదాం. ఓకేనా?
మీరు మనుషుల అపరాధములను క్షమింపక, అది ఫుల్గా చదవాలి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఓకేనా? మరి ఇంకొకసారి చదువు పాప. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఓకేనా? మళ్ళీ మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. ఓకేనా? మరి ఇంకొకసారి చెప్తా. ఓకేనా బాబు? నెక్స్ట్ నువ్వే చెప్పాలి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను ఏం చేయడు? క్షమింపడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. ఓకే బాబు, చెప్తావా? మీరు మనుషుల అపరాధములను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఓకే, మీరు ఎవరు చెప్తారు పాప? చెప్పు పాప. మీ అపరాధం, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి